హాయ్ హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఈరోజైతే అరిసెలు అయితే చేశానండి. ఒక 2 kgs రైస్కి 1.5 kg బెల్లం అయితే తీసుకున్నాను. ఆ బెల్లాన్ని ఇట్లా తురుముకున్నాక దాన్ని ఒక గిన్నెలో వేసి 1.5 kg బెల్లానికి ఒక 100 ml వరకు వాటర్ తీసుకొని దాన్ని బెల్లాన్ని కరగ తీసుకొని ఇలా గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని కలుపుతూ ఉండాలండి. మొత్తం పాకం వచ్చేంత వరకు బెల్లాన్ని ఇట్లా కరిగించుకోవాలి కాబట్టి ఆ గంటతో కలుపుకోవాలి. బెల్లంగా ముక్కలు ఎక్కడన్నా కూడా దాంతో స్మాష్ చేసేయాలి. సో ఇలా కలుపుతూ ఉండాలి మొత్తానికైతే. అలా మధ్య మధ్యలో కలుపుతూనే ఒక గిన్నెలో వాటర్ తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనకు పాకం వచ్చింది అనుకున్నప్పుడు అందులో వేసుకొని చూడాలి. పాకం రాలేదనుకో అలా కలుపుతూనే ఉండాలండి. గంట మాత్రం కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే ఆపేసామనుకో అడుగు అనేది అంటుకుంటుంది, మాడుతుంది. అందుకే ఎప్పుడు కూడా కలుపుతూనే ఉండాలి పాకం పడుతుంటే. ఈ అరిసెలు ఎవరైనా చేయొచ్చండి, ఈజీ చాలా చేసుడైతే. కొందరు చాలా వరకు కష్టం అనుకుంటారు కానీ కొంచెం ఇంట్రెస్ట్ పెట్టిరంటే చేయడం చాలా అంటే చాలా ఈజీ. ఏం లేదండి, ఆ బెల్లానికి కొంచెం సరిపడా కొలతలు తెలుస్తాయి. పిండి తగ్గట్టు బెల్లం వేసుకొని దానికి తగ్గట్టుగా వాటర్ వేసుకొని కలుపుకుంటే అట్లా పాకం వచ్చేస్తూనే ఉంటుంది. పాకం గిట్ట ఇట్లా మనం వాటర్లో వేసినప్పుడు ఇట్లా తీగ మామూలుగా లడ్డూలోకి అవుతున్నాం మనం తీగ పాకం పడతాం కదా, దీనికి తీగ పాకం కాకుండా ముద్ద లెక్క కావాలన్నమాట. ఇట్లా పిండి ముద్ద కనుక అవుతుంది కదా, అట్లా ముద్ద లెక్క అయితే మనకి పాకం అనేది రెడీ అయినట్టు. ఇప్పుడు నా పాకం ఇంకా వీడియోలు చూపించింది, పాకం అయితే ఇంకా రాలేదు. సో ముద్ద లెక్క అయితే పాకం అనేది కరెక్ట్గా వచ్చినట్టు అప్పుడు మనం చేసుకోవాలి. అంతే అండి, ఈజీగా. కొంచెం చాలా వరకు భయపడతారు కదా, అంత పెద్దది ఏం కాదు. నాకు గిట్ట రాకపోయి ఉండే కానీ నేను ఒక 3-4 years నుంచి అయితే నాకు ఈజీగా చేసేస్తున్నాను నేను కూడా. సో చూసారు కదా ఎలా నురగలు వస్తున్నదో పాకం. ఇది అందరూ పెద్ద పొయ్యి పెట్టాలి, ఇట్లా పొయ్యి మీద అయితే మంచిగా వస్తాయి అనుకుంటారు. సో మన గ్యాస్ మీద అయితే చిన్నగా పెట్టుకొని ఒక్కరమైనా చేయొచ్చండి, ఏం కాదు. కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి ఓపికతో చేస్తే ఒక్కరమైనా చేసుకోవచ్చు. స్టవ్ చిన్నగా పెట్టుకొని చేసుకుంటే అయిపోయాయి. సో చూసారు కదా ఎలా నురుగులు వస్తున్నదో. బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక పాకం వచ్చినప్పుడు అందులో వేసుకొని చూసుకుంటే ముద్ద లెక్క అవుతుంది. సో ఇప్పుడైతే పాకం అయితే రెడీ అయిందండి, పాకం వచ్చేసింది. ముద్ద లెక్క అయిందా, అట్లా రౌండ్ అయితే అయిందనుకో పాకం అయితే రెడీ అయినట్టు. ఇప్పుడు మనం దీన్ని దించేసుకొని మనకు ఇష్టం ఉంటే దీంట్లో కొంచెం నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి, లేకపోతే మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు, ఏం కాదు. ఒక పావు వరకు ఆయిల్ వేసుకోండి. మేము ఇప్పుడు ఆయిల్ వేసాము. ఆయిల్ వేసుకొని దాంట్లో మీకు ఉంటే యాలకుల పొడి గిట్ట వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది. ఫ్లేవర్ కోసమని యాలకుల పొడి వేసుకోవాలి. అలాగే నువ్వులు వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. ఇట్లా మనకు పైకి మొత్తం ఇట్లా కనిపిస్తాయి కదా, చాలా బాగుంటుంది, స్పైసీగా బాగుంటాయి అవన్నీ మనకు పంటికి తాకుతుంటే. ఈ అరిసెలు అనేది నేను ఊరు వెళ్ళొచ్చాక మా ఇంటి పక్కన ఆంటీ చేస్తుంటే రారా చేద్దామంటే వెళ్ళి చేసాము. సో అవన్నీ చేసేదాకా వండి చేసి వచ్చాను. నేను ఇలా ఒక వీడియో తీసుకున్నాను, నాకు గిట్ట యూజ్ అవుతుంది కదా అని. మీకు కూడా యూజ్ అవుతుంది కదా, చూసేటోళ్ళకి గిట్ట. వచ్చేటోళ్ళకంటే ఏమో కానీ రానోళ్ళకి అయితే చాలా యూజ్ అవుతుందండి. ఎందుకంటే 3-4 years బ్యాక్ నేను కూడా యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను కాబట్టి ఎవరికైనా యూజ్ అవుతుంది కదా. చాలా 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 ఈజీ మెథడ్ అండి. సో ఇలా నువ్వులు అయితే వేసుకోవాలి. నువ్వులు మన సరిపడినంత, మన దగ్గర కొన్ని ఎక్కువ ఉంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చండి నువ్వుల్ని.
వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక ఇప్పుడు కొంచెం కింది దింపేసేయాలి స్టవ్ నుంచి, ఎందుకంటే పిండి కలపాలి కదా. పిండి కలిపేటప్పుడు కొంచెం ఒకరు పట్టుకోవాలి, ఒకరు పట్టుకొని కలుపుతూ ఉండాలి, ఒకరు పిండి వేస్తూ ఉండాలి. అట్లా అయితేనే సెట్ అవుతుందండి. లేకపోతే ఒకరికంటే కొంచెం కష్టం అవుతుంది, ఎందుకంటే కలుపుతున్నప్పుడు వెంటనే వేస్తూనే ఉండాలి పిండి, లేకపోతే ముద్దలుగా ఉంటుంది పిండి అనేది. సో చూడండి కలుపుతూ ఉన్నాం. ఎంత మంచిగా కలిపితే అంత మంచిగా కలుస్తుందండి పిండి. కొంచెం కష్టంగానే ఉంటుంది కలిపేటప్పుడు, సైడ్లకు గిట్ట అంటుకపోతుంటుంది, ముద్దలుగా అక్కడక్కడ పేరుకొని ఉంటుంది. అంతా కూడా మంచిగా కలిసేటట్టుగా కలపాలి. ఇక్కడనే ఒక మిస్టేక్ అయిందండి. ఏంటిదంటే ఆంటీ మాకు 2 kgs రైస్ అని చెప్పింది, కాకపోతే ఆంటీ 1.5 kg 1 kg వరకే పోసినట్టుంది. అలా అయ్యేసరికి పాకం అనేది లూజ్ అయింది. ఎందుకైనా మంచిది పాకం అనేది కొంచెం గ్లాస్లో తీసి పెట్టుకుంటే బెటర్ అండి. మనం పక్కా కొలతలతో పోసుకుంటే ఏం కాదు, రైస్ ఎన్ని ఉన్నాయని తెలిస్తే దాని తగ్గట్టు పోయొచ్చు. కానీ ఆంటీ నాకు 2 kgs అని చెప్పేసరికి నేను 1.5 kgకి వాటర్ అనేది కొంచెం ఎక్కువ యాడ్ చేసిన అనమాట. అదే 2 kgs రైస్ అయితే మంచిగా ఉండు. దీంట్లోనే ఇప్పుడు ఒకవేళ లూజ్ అయినా కూడా ఇట్లా పొడి పిండి కలుపుకున్నా కూడా సెట్ అవుతుంది. సో మనం కలుపుతున్నప్పుడే ఇట్లా ఒక ప్యాన్లో ఆయిల్ పోసుకొని పెట్టుకుంటే అయిపోతుంది. మూకుట్లా వేడి అవుతుంది, అంతలా ఆయిల్ వేడి అయ్యేంతలా మనం పిండిని తీసి పెట్టుకొని ఇలా కొంచెం పిండి ముద్దను తీసుకుంటూ చేస్తూ అది మూత పెట్టేసేయాలండి. పెడితే అది ఉమ్మగిలుతుంది. సో పిండి కొంచెం లూజ్ అయింది కదా పాకం అనేది, అందుకని అలా వస్తుంది. ఉమ్మగిల్లాక కొంచెం మంచిగా వచ్చినాయండి, గట్టిగానే వచ్చినాయి. ఫస్ట్ ఉమ్మగిల్లదు కదా, వేడి మీద ఉండేసరికి అట్లా ఉంది, కానీ తర్వాత అయితే మంచిగా వచ్చినాయి. పొడిపిండి పోయడం వల్ల సెట్ అయింది మొత్తానికైతే. లూజ్ అయితే పొడిపిండి పోసుకున్నా ఏం కాదు, సెట్ అవుతుంది. మొత్తానికైతే ఇట్లా వచ్చినాయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా ట్రై చేసి చూడండి, అరిసెలు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.